చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు, దౌర్జన్యాలు, కేసులు, నిర్బంధాలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అండ్ అట్ ద సేమ్ టైం మరోవైపు నుంచి చూస్తే కూటమి పార్టీలలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా బాధితులుగానే మారుతూ ఉన్నారు. సో బాధితులు ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఒకరికొకరికి ఆధిపత్యం, దోపిడీ దగ్గర, డబ్బు సంపాదన దగ్గర, పదవుల దగ్గర, చివరికి చంపుకునేంత వరకు మనం చూసామా? ఆ కర్నూలు జిల్లాలో ఒకరికొకరు టీడీపీలో ఆధిపత్యం ఒకరిని చంపేశారా? కడప టీడీపీ టౌన్ అధ్యక్షుడి మీదనే దాడి చేశారా? ఆయన నేరుగా ఎమ్మెల్యే మీదనే డైరెక్ట్ ఆరోపణలు చేశారా? ఇది ఆమె ప్లాన్ అని. ఇవి ఎక్కడ చూసినా జరుగుతున్నాయా? పిఠాపురం లాంటి చోట్ల అయితే ఏ విధంగా కొట్టుకుంటున్నారో మనం చూస్తున్నాం. అధికారంలో ఉన్న వాళ్ళే వీళ్ళకే. అండ్ మళ్ళీ తాజాగా చూడండి, ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు, టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు ఇంటి ముందు 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ప్రసాద్ అని, అదే నియోజకవర్గం గార్లదిన్నె మండలం కనుంపల్లి అట, ప్రసాద్ అనే అతను వాళ్ళ కుటుంబ సభ్యులతో, చివరికి చిన్న బుడ్డ పిల్లలతో కూడా అందరూ కూర్చొని ఎమ్మెల్యే గారి ఇంటి ముందు ధర్నా కూర్చున్నారు. ఎందుకంట నా మీద, మా చిన్నాయన మీద, మా నాయన మీద, మా అన్న మీద, అందరి మీద కేసులు పెట్టిస్తున్నారట మేడం. ఆయనే మీడియాతో మాట్లాడుతూ అంటున్నారు, అందరి మీద కేసులు పెట్టిస్తున్నారు. ఎందుకనంటే నేను 30 ఏళ్ళ నుంచి టీడీపీకి పనిచేస్తున్నా కాబట్టి నాకు ఆ ఫీల్డ్ అసిస్టెంట్ ఇవ్వండి అని చెప్పి అడిగిన, ఎమ్మెల్యే గెలవాలని రాత్రి పగళ్ళు పనిచేసిన టీడీపీ కోసం ఫీల్డ్ అసిస్టెంట్ కావాలని అడిగిన, చివరికి వేరే వాళ్ళకి ఇచ్చారు. ఆ ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్లకు 5 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. ఎమ్మెల్యే వాళ్ళ తల్లి లీలావతినో ఏదో పేరు చెబుతున్నారు. ఈ ప్రసాద్ అనే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అన్నట్టు. ఎమ్మెల్యే వాళ్ళ తల్లిగారేమో 5 లక్షలకు అమ్ముకున్నారు నాకు ఇస్తామని. నేను అదేమో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి చెప్పాను, అక్కడ ఫిర్యాదు చేశాను. సో ఫిర్యాదు చేశానని చెప్పి మా కుటుంబ సభ్యులు అందరి మీద కేసులు పెట్టి వేధిస్తున్నారు అని ఏకంగా ఎమ్మెల్యే గారి ఇంటి ముందే ఆయన, వాళ్ళ భార్య, కుటుంబ సభ్యులు, చిన్న పిల్లలతో కలిపి, చిన్న బుడబుడ్డ పిల్లలు వాళ్ళతో కలిపి పాపం ధర్నాకు నిరసన కూర్చున్నారు. చూడండి, అధికార కూటమిలో పార్టీలు ఎవరైతే ఉన్నారో పార్టీల మధ్య విభేదాలు కింది స్థాయిలో, పై స్థాయిలో వాళ్ళు బాగానే ఉన్నారు. కింద స్థాయిలో అవి కార్యకర్తలు, నాయకుల మధ్య చివరికి వీళ్ళే ఒకరు బాధితులు, ఒకరు అణచివేసే వాళ్ళు, ఒకరు అణచివేత గురయ్యే వాళ్ళు, ఒకరు దోచుకునే వాళ్ళు, ఆ సొమ్ములో మాకు వాడాలని చెప్పి బాధపడేవాళ్ళు, అంతా ఇవే. 3 పువ్వులు 6 కాయలుగా అయితే సాగుతూ ఉంది. కానివ్వండి.